రేఖ గదిలో ఒంటరిగా కూర్చుని చేతిలో మందు గ్లాసు పట్టుకుని తీవ్రమైన ఆందోళనతో ఊగపోవడంతో ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఆమె కళ్లలో భయం, గతం తాలూకు చేదు జ్ఞాపకాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. రాజ్ని చూసినప్పటినుంచి ఆమెలో మొదలైన వణుకు ఇంకా తగ్గలేదు. మందు గ్లాసులోని ఆల్కహాల్ను ఒకేసారి గొంతులోకి వంచుకుని టేబుల్ మీద ఉన్న ఒక పాత డైరీని బయటకు తీస్తుంది. అందులో ఉన్న ఒక చిన్నప్పటి ఫోటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇన్నేళ్ల తర్వాత వాడు నా కళ్ల ముందుకు ఎందుకు వచ్చాడు? నా గతాన్ని నేను ఎప్పుడో పాతిపెట్టేశాను. ఇప్పుడు ఈ క్షణంలో వాడు నా జీవితంలోకి వస్తే నేను ఇన్నాళ్లు కట్టుకున్న ఈ సామ్రాజ్యం, నా పరువు, నా హోదా అన్నీ పేకమేడలా కూలిపోతాయి. లేదు, ఇది జరగడానికి వీల్లేదు. వాడు ఎవరితో ఉంటున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? అసలు ఈ ఇంట్లోకి వాడిని ఎవరు రప్పించారు? అని తనలో తాను పిచ్చిదానిలా మాట్లాడుకుంటూ ఉంటుంది. రాజ్కి తన గతం గురించి ఏమైనా తెలుసా, లేక యాదృచ్ఛికంగానే ఈ ఇంట్లోకి వచ్చాడా అనే అనుమానం రేఖ మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా ఆమెకు సమాధానం దొరకదు. వాడిని ఎలాగైనా ఈ ఇంటికి, తన జీవితానికి దూరంగా పంపించేయాలని రేఖ ఒక కఠినమైన నిర్ణయానికి వస్తుంది. మరోవైపు రేఖ చేతిలో ఘోరంగా అవమానపడి దెబ్బలు తిన్న ఐశ్వర్య తన గదిలో అద్దం ముందు నిలబడి రగిలిపోతూ ఉంటుంది. రేఖ కొట్టిన దెబ్బకు ఆమె చెంప ఇంకా ఎర్రగానే ఉంటుంది. ఆ దెబ్బ కంటే రేఖ అన్న మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. నా తండ్రి, నా అన్నయ్యల రక్తం నాలో ఉందంటూ నన్ను అంత మాట అంటుందా? నా పెంపకం గురించి, నా బుద్ధి గురించి ఆవిడ మాట్లాడుతుందా? నన్ను ఒక కుక్కతో పోల్చి నా తోక వంకర అని అంటుందా? ఈ అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. రేఖ ఆంటీ, ఈరోజు మీరు నా మీద చేయి ఎత్తారు, కానీ రేపు మీరే నా కాళ్ల దగ్గర పడి ఏడ్చేలా చేస్తాను. మీ అహంకారాన్ని, మీ పొగరును ఎలా అణచాలో నాకు తెలుసు అని పళ్ళు నూరుకుంటూ ప్రతినబునుతుంది. ఆవేశంతో రగిలిపోతున్న ఐశ్వర్య రేఖను ఎలాగైనా దెబ్బతీయాలని ఆలోచిస్తుండగా ఆమెకు రాజ్ గుర్తుకొస్తాడు. రాజ్ ఈ ఇంటికి రావడం, అతన్ని చూసి రేఖ ఒక్కసారిగా కంగారు పడిపోవడం, అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించడం ఇవన్నీ ఐశ్వర్య మనసులో ఒక అనుమానపు బీజాన్ని నాటుతాయి. ఒక సాధారణ దొంగను చూసి ఈ ఇంట్లో అందరినీ శాసించే రేఖ ఆంటీ ఎందుకు అంతలా భయపడింది? అతనికి, ఈవిడకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఖచ్చితంగా వీళ్ల మధ్య ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంది. ఆ రహస్యం ఏంటో నేను తెలుసుకుంటే రేఖ ఆంటీ నా గుప్పిట్లో ఉన్నట్లే అని ఒక కుట్రపూరితమైన చిరునవ్వు నవ్వుతుంది ఐశ్వర్య. వెంటనే గదిలోంచి బయటకు వచ్చి రేఖ గది వైపు అడుగులు వేస్తుంది. ఇదే సమయంలో కాంపౌండ్ వాల్ బయట రాజ్, లక్కీల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది. లక్కీ ఎంతో కంగారుగా, అన్నా, ఆ నెక్లెస్ ఏదో ఇచ్చేశాం కదా, ఇక ఇక్కడినుంచి బతుకు జీవుడా అని పారిపోదాంరా. ఆ ఇందు పాప మామూలుది కాదు, మనల్ని పోలీసులకు పట్టించేలా ఉంది. పైగా ఆ ఇంట్లో వాళ్లు కూడా డేంజర్లాగే కనిపిస్తున్నారు అని అంటాడు. కాని రాజ్ మాత్రం తీవ్రమైన ఆలోచనలో ఉంటాడు. అతని దృష్టి అంతా రేఖ మీదనే ఉంటుంది. ఒరే లక్కీ, ఆవిడ ఎవరో, ఎంత ఆస్తిపరురాలో నీకు తెలుసు కదా. మరి అలాంటి ఆవిడ నన్ను చూసి ఎందుకు అంతలా కంగారుపడింది? నేను ఎక్కడ ఉంటాను, ఎవరితో ఉంటాను అని నా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అడిగింది? ఆవిడ కళ్ళలో నన్ను చూసినప్పుడు ఏదో తెలియని భయం, ఇంకేదో దాచుకుంటున్న భావన నాకు స్పష్టంగా కనిపించాయరా. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది అంటాడు రాజ్. లక్కీవాడి మాటలు కొట్టిపరేస్తూ, అన్నా, నీకు ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లే వస్తాయి. ఆవిడెవరో కోటీశ్వరురాలు, నువ్వేమో రోడ్డు మీద తిరిగేవాడివి. నీకు ఆవిడకు లింకేంటి? దయచేసి ఆ కండల వీరుల చేతిలో తన్నులు తినకముందే ఇక్కడినుంచి జారుకుందాం అని బతమాలుతాడు. కాని రాజ్ వినిపించుకోడు. లేదురా, ఈ మిస్టరీ ఏంటో నేను తేల్చాల్సిందే. నా గురించి ఆవిడకు ఏం తెలుసో, ఆవిడ నన్ను చూసి ఎందుకు భయపడుతోందో నేను కనుక్కోవాలి. బహుశా ఇందులో మనకు ఏదైనా పెద్ద జాక్పాట్ తగలే అవకాశం ఉందేమో అని రాజ్ ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంట్లో ఇందు తన గదిలో కూర్చుని తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తూ ఉంటుంది. స్వాతి ఇంకా ఇందులో ఉన్న ఈ కొత్త కోణాన్ని చూసి జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది. ఇందూ, నువ్వు నిజంగా చాలా డేంజర్ అనిపిస్తోంది. బయటకు మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండా అమాయకంగా ఉంటావు. కాని లోపల మాత్రం ఇంత పెద్ద ప్లాన్లు వేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ దొంగలను బ్లాక్ మెయిల్ చేసి వాళ్లతోనే నెక్లెస్ ఇక్కడికి తెప్పించావంటే నీ మైండ్ ఏ స్థాయిలో పనిచేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అసలు వాళ్లకు ఐశ్వర్య అడ్రస్ ఇచ్చింది నువ్వేనని తెలిస్తే ఈ ఇంట్లో వాళ్లు నిన్ను ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది అంటుంది స్వాతి వణుకుతున్న స్వరంతో. ఇందు చాలా ప్రశాంతంగా నవ్వి, స్వాతి,
ఈ ఇంట్లో పరిస్థితులు నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆ రేఖ ఆంటీ, ఐశ్వర్య అక్క ఇద్దరూ కలిసి తాతయ్య, నానమ్మలను ఎలా మోసం చేస్తున్నారో నేను గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఐశ్వర్య అక్క చేస్తున్న తప్పులకు బలికాకుండా ఈ కుటుంబాన్ని కాపాడాలంటే ఇలాంటి ఎత్తుగడలు వేయక తప్పదు. అయినా ఈ రోజు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది గమనించావా? ఆ దొంగ రాజ్ లోపలికి వచ్చినప్పుడు రేఖ ఆంటీ ముఖం ఎలా పాలిపోయిందో చూశావా? ఆవిడ అంతలా భయపడటానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి. నా చెల్లి నందు కూడా ఇక్కడే ఉండి ఉంటే నా ప్లాన్స్ అన్నీ మరింత బాగా అమలు చేసేవాళ్లం. కాని పర్వాలేదు, ఈ ఇందు కూడా ఎవరికీ తీసిపోదు అని ధీమాగా చెబుతుంది ఇందు. స్వాతి భయపడుతూనే ఇందుకు అండగా ఉంటానని మాట ఇస్తుంది. తెల్లవారుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామా థియేటర్ దగ్గర మొదలవుతుంది. వెంకీ చాలా నిరాశగా, బాధగా థియేటర్ బయట ఒక మూలన నిలబడి ఉంటాడు. తాను ఎంతో కష్టపడి తెచ్చిన టికెట్లతో తన ప్రాణంగా ప్రేమించే రోజా వేరొకడితో సినిమా చూడటానికి వెళ్తుంటే ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోతూ ఉంటాడు. కేవలం ఆమెను దూరం నుంచి ఒక్కసారైనా చూసి వెళ్దామనే ఆశతో అక్కడే నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడికి వేగంగా వచ్చిన నందు వెంకిని చూసి కోపంతో ఊగపోతుంది. ఒరే దద్దమ్మా, నీకు సిగ్గు, రోషం లాంటివి ఏమీ లేవారా? నీ డబ్బులతో టికెట్లు కొనిపించుకుని ఇంకో వెధవతో లోపల కులుకుతుంటే నువ్వు ఇక్కడ గేట్ కీపర్లా నిలబడి ఏడుస్తున్నావా? పద లోపలికి, ఈరోజు దాని బండారం బయటపెడతాను అని వెంకి చేయి పట్టుకుని బలవంతంగా థియేటర్ లోపలికి లాక్కెళుతుంది. వెంకి వద్దని ఎంత వారిస్తున్నా నందు వినదు. చీకట్లో సినిమా ఆడుతుండగా ఒక మూల సీట్లో రోజా తన కొత్త బాయ్ఫ్రెండ్తో కలిసి నవ్వుతూ అతని భుజం మీద తల వాల్చి సినిమా చూస్తూ ఉంటుంది. అది చూసిన వెంకి గుండె ముక్కలవుతుంది. కన్నీళ్లు ఆపుకోలేక వెనక్కి తరగబోతుండగా నందు అతన్ని ఆపి నేరుగా రోజా దగ్గరకు వెళుతుంది. నందు రోజా ముందు నిలబడి లైట్ వేసి పెద్దగా అరుస్తూ, ఏంటే రోజా, భలే ఎంజాయ్ చేస్తున్నావు. వీడేనా నీ కొత్త బకరా? మా వాడి దగ్గర డబ్బులు, టికెట్లు గుంజేసి వీడితో వచ్చి రొమాన్స్ చేస్తున్నావా? అని నిలదీస్తుంది. రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె పక్కన ఉన్న కుర్రాడు కోపంగా లేచి, ఎవరా మీరు? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అని నందు మీదకు వస్తాడు. నందు ఏమాత్రం భయపడకుండా వాడి కాలర్ పట్టుకుని, మర్యాదగా కూర్చోరా, లేదంటే నీ పళ్ళు రాలతాయి. ఈమె అసలు క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా? బయట నిలబడ్డాడే మావాడు, వాడి దగ్గర ప్రేమ అని నాటకాలు ఆడి వాడి అకౌంట్ ఖాళీ చేసి ఇప్పుడు నీ అకౌంట్ ఖాళీ చేయడానికి వచ్చింది అని థియేటర్ అంతా వినపడేలా అరుస్తుంది. అందరూ వాళ్లవైపే చూస్తుంటారు. రోజా పరువు పోయినట్లు ఫీల్ అయి, నందు, ఏంటి ఈ రచ్చ? వెంకీ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, మేమిద్దరం ఎప్పుడూ లవ్ చేసుకోలేదు అని బుకాయిస్తుంది. ఆ మాట విన్న వెంకీ మరింత కుంగపోతాడు. నందు కోపంతో రోజా చెంప పగలగొడుతుంది. ఫ్రెండ్ అయితే హగ్గులు ఎందుకు ఇస్తావే? నీ అవసరాల కోసం వాడుకుంటూ ఇప్పుడు వాడు జస్ట్ ఫ్రెండ్ అని చెబుతావా? ఇంకోసారి మా వెంకిగాడి దరిదాపుల్లోకి వచ్చావంటే నీ కాళ్ళు విరగ్గొడతాను అని తీవ్రంగా హెచ్చరించి ఏడుస్తున్న వెంకిని అక్కడినుంచి తీసుకొని బయటకు వస్తుంది. బయటకు వచ్చాక వెంకి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు. నందు వాడిని ఓదారుస్తూ, ఇలాంటి ఫేక్ ప్రేమల కోసం ఏడవడం మానేసి నీ లైఫ్ గురించి ఆలోచించుకో. ఇది నీకు ఒక గుణపాఠం కావాలి అని గట్టిగా మందలిస్తుంది. మరోవైపు రేఖ రాజ్ని ఎలాగైనా కలవాలని నిర్ణయించుకుంటుంది. అతను ఈ ఇంటికి రాకముందే అతన్ని బయటే కలిసి పంపించేయాలని ప్లాన్ చేస్తుంది. భద్రత కోసం ఒక బ్యాగ్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకుని ఎవరికీ తెలియకుండా ఇంటి వెనుక వైపు నుంచి బయటకు వస్తుంది. అదే సమయంలో రాజ్ కూడా రేఖను కలవాలనే ఉద్దేశంతో ఆ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాడు. రేఖ రాజ్ని గమనించి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి రమ్మని సైగ చేస్తుంది. రాజ్ ఆమె వెంటే వెళతాడు. రేఖ చాలా గంభీరంగా, నకిలీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ రాజ్ను పలకరిస్తుంది. చూడు రాజ్, నువ్వు ఎవరివో నాకు అనవసరం. కాని నువ్వు ఈ ఇంటి పరిసరాల్లో తరగడం నాకిష్టం లేదు. నీకు కావాల్సింది డబ్బే కదా, ఇదిగో ఈ బ్యాగ్ నిండా డబ్బు ఉంది. ఇది తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పటికీ నా కళ్ల ముందుకు రాకూడదు అని డబ్బున్న బ్యాగ్ను అతని ముందు పడేస్తుంది. రాజ్ ఆ డబ్బును చూసి చిన్నగా నవ్వి, మేడం గారు, నేను దొంగను కావచ్చు కాని ఇంత పెద్ద మొత్తం చూసి టెంప్ట్ అయ్యేంత పిచ్చోడిని కాదు. ఈ డబ్బు మీరు నాకు ఓరికే ఇవ్వడం లేదు, దీని వెనుక మీ పెద్ద భయం ఏదో దాగి ఉంది. నిన్న నన్ను చూసి మీ వణుకు చూశాను. నా ప్రశ్న ఒక్కటే, నేను మీకు ఏమవుతాను? నా ఫోటో చూసి, నా ముఖం చూసి మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు? అసలు మీకు
నాకు ఉన్న సంబంధం ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు రేఖ గుండె ఆగనంత పనవుతుంది. ఆమె ముఖంలో భయం మళ్లీ స్పష్టంగా కనిపిస్తుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె నీళ్లు నములుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో రేఖ మీద కక్షతో రగిలిపోతున్న ఐశ్వర్య రేఖను ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది. రేఖ, రాజ్ మాట్లాడుకోవడం, మధ్యలో డబ్బుల బ్యాగ్ ఉండటం చూసి ఆమె ఫోన్లో వీడియో రికార్డు చేయడం ప్రారంభిస్తుంది. దొరికిపోయావు రేఖ ఆంటీ, ఈ వీడియోతో మీ పరువు మొత్తం బజారున పడేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇందు కూడా ఈ పరిణామాలను దూరం నుంచి గమనిస్తూ ఆట ఇప్పుడు అసలైన మలుపు తిరిగింది. రేఖ ఆంటీ పతనం మొదలైంది అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. రేఖ రాజ్కి నిజం చెబుతుందా? ఐశ్వర్య ఆ వీడియోతో రేఖను బ్లాక్ మెయిల్ చేస్తుందా? ఇందు తన తదుపరి ఎత్తుగడ ఏం వేయబోతోంది అనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఎపిసోడ్ ముగుస్తుంది.